హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ 41 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 25 పాజిటివ్ ఉంటే 25 నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో టాప్ 5 స్టాక్స్ తీసుకుందాం. గ్రాసిమ్, టాటా కన్స్యూమర్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్. అట్లనే నెగిటివ్ గా ఉన్న స్టాక్స్ లో టాప్ 5 తీసుకుంటే టాటా మోటార్స్, విప్రో, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డి, M&M. సో ఇట్లా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి, పాజిటివ్. దెన్ మనం ఒక్కసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం నిన్న అనుకున్నట్టుగానే హైయర్ లెవెల్లో ఒక చిన్న రెసిస్టెన్స్ వచ్చింది. ఈ జోన్ మనకి నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియా మనకి ఒక సప్లై ఏరియా లాగా పనిచేస్తుంది. ఎక్కడైనా ఒక గ్యాప్ వస్తే అది డిమాండ్ గానీ సప్లై లాగా కూడా పనిచేసే అవకాశాలు ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, ఎక్కడైతే ఇట్లాంటి గ్యాప్ ఏరియా ఉంటే ఇది మనకి సప్లై లాగా పనిచేస్తుంది. ఇక్కడ 24,811 దగ్గర క్లోజ్ అయింది. 24,956 ఈ గ్యాప్ ఏరియా. సో ఇక్కడ ఇప్పుడు మనం చూడాల్సింది 24,960 కన్నా పైకి వెళ్తేనే మనం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. ఏదైనా డిప్ ఇస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,720, తర్వాత 24,647. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఈ రోజు హై రెసిస్టెన్స్ లాగానే తీసుకోవచ్చు, 24,870. దానికన్నా పైన 24,956. ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్. అండ్ అదేవిధంగా మన కీ లెవెల్ 24,480. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న మన వీడియోలో అనుకున్నాం డోజీ క్యాండిల్ కన్నా పైకి వెళ్తే మాత్రం హైయర్ సైడ్ కి వెళ్ళొచ్చని. సో ఈ రోజు ఓపెనింగ్ డోజీ కన్నా పైన ఓపెన్ అయింది. ఇంట్రాడేలో ఆల్మోస్ట్ ఈ డోజీ హైని టచ్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళింది. ఇప్పుడు మొమెంటం అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం స్లోగా వెళ్ళినా గానీ అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. మన కీ లెవెల్ 50,410. దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ వచ్చి మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50,760. దానికన్నా కిందకి వస్తే 50,410. ఇవి మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో ఇప్పుడు 51,380 ఫస్ట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 51,780. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని బై అండ్ డిప్స్ మోడ్ లో దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో ప్రైస్ వైజ్ గా టాప్ గెయినర్స్ అనుకోవచ్చు ఇండిగో, ఇండియన్ హోటల్, బలరాంపూర్ చిన్ని, PEL, ఆస్ట్రాల్. అట్లనే టాప్ ప్రైస్ లూజర్స్ లో చోలా ఫైనాన్స్, MGL, గ్రాన్యూల్స్, IGL, హెవెల్స్. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ లో దీపక్ నైట్రేట్, M&M ఫైనాన్స్, RBL బ్యాంక్, అంబుజా సిమెంట్, IEX. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ లో తీసుకుంటే UBL, ఇండియా మార్ట్, IDFC ఫస్ట్ బ్యాంక్, సెయిల్, తర్వాత MMTC. అండ్ లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో దీపక్ నైట్రేట్ టాప్ లో ఉంది. దాని తర్వాత M&M ఫైనాన్స్, RBL బ్యాంక్, అంబుజా సిమెంట్, JK సిమెంట్, ఇవన్నీ కూడా టాప్ లాంగ్ బిల్డప్ లో ఉన్నాయి. షార్ట్ బిల్డప్ లో చూస్తే IEX, డాక్టర్ రెడ్డి, ఒబెరాయి రియాలిటీ, కోఫోర్జ్, పవర్ గ్రిడ్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయిగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఇందులో నుంచి RBL బ్యాంక్ కి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. టాప్ లాంగ్ బిల్డప్ స్టాక్స్ లోంచి RBL బ్యాంక్ తీసుకుని దానికి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. RBL బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. అయితే ఈ రోజు హైయర్ లెవెల్లో మాత్రం బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. లాస్ట్ 2 days మంచి ర్యాలీ వచ్చింది. సో నిన్న క్లోజింగ్ మాత్రం 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది. బట్ ఈ రోజు హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అయితే ఈ స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి మనం. ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ కాదు. మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 225 దగ్గర ఉంది. ఇప్పుడు 230 దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు కొంచెం డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. బేరిష్ క్యాండిల్ డోజీలో ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కొంత పుల్ బ్యాక్ రావచ్చు ఈ స్టాక్ లో. అయితే దీంట్లో మనం కొంచెం ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓవరాల్ గా ట్రెండ్ రివర్సల్ లాగా కనబడుతుంది షార్ట్ టర్మ్ లో. సో మనకి అరౌండ్ 220 ఆ లెవెల్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 223 దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది.
సో 220 ఆర్ 222 ఆ లెవెల్స్ కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని 210 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో మంత్లీ పివోట్ లెవెల్ 244 ఉంది. సో దానికి దగ్గరలోనే 241 దగ్గర 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో అవి రెండు మనకి షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ ప్లేసెస్ లాగా చూడొచ్చు. సో 241 తర్వాత 244 ఆ 3 రూపీస్ జోన్ ఏదైతే ఉందో అక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. అయితే లెవెల్స్ చూసుకొని స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఆర్బిఎల్ బ్యాంక్. ఇంకొక స్టాక్ కూడా ఏషియన్ పెయింట్స్. ఈ మధ్య కాలంలో మనం పెయింట్ స్టాక్స్ గురించి పెద్దగా టెక్నికల్ లెవెల్స్ చూడలేదు. ఇది ఏషియన్ పెయింట్స్ లో అయితే కొంచెం స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఈ రోజు 1% పెరిగింది. ఒకటి ఈ ఫాల్ తర్వాత కన్సాలిడేట్ అయ్యి రివర్సల్ గా కొంచెం అప్ సైడ్ కి వెళ్తుంది. ఇంకొకటి ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ ఏదైతే సపోర్ట్ ఏరియా దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుందో అది మంత్లీ పివోట్. సో ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్ దగ్గర ఇట్లా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ తీసుకొని అక్కడి నుంచి మొమెంటం వచ్చిందంటే మాత్రం అది స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు 3186 దగ్గర క్లోజ్ అయింది. ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్స్ ఇచ్చి అండ్ ఇంకొకటి ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది. ప్రీవియస్ గా సప్లై ఏరియాని బ్రేక్ చేసింది. సో 3145 బ్రేక్అవుట్ లెవెల్. దీనికి దగ్గరలోకి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే దీంట్లో కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3042 వీక్లీ పివోట్ ఉంది. ఇది బ్రేక్ చేస్తేనే మనకి దీంట్లో కొంత ప్రాబ్లం రావచ్చు. కొంచెం డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చు లేదా కన్సాలిడేట్ కావచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి 3300 నుంచి 3320 సప్లై ఏరియా. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఏషియన్ పెయింట్స్. ఇంకొకటి నేను ప్రతిరోజు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చెప్తున్నాను. అదేవిధంగా మొమెంటంలో ఎలాంటి స్టాక్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ స్టాక్స్ ని సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాం, దెన్ టెక్నికల్ గా లెవెల్స్ ఎలా చూస్తాం, ఏ మూవింగ్ యావరేజ్ కి ఇంపార్టెంట్ ఉంటుంది, ఏ మూవింగ్ యావరేజ్ ని వాడాలి, అండ్ పివోట్ లెవెల్స్ కి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది, క్యాండిల్స్టిక్స్ ఏంటి, క్యాండిల్స్టిక్ స్ట్రెంగ్త్ ఏంటి, అండ్ ట్రేడ్ ప్లాన్, ఇలాంటి అన్ని నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.